జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ సిబిఐ కోర్టులో కొత్త పిటిషన్ దాఖలు చేశారు. కోర్టుకు వస్తే భద్రతా ఏర్పాట్లు భారీగా చేయాల్సి వస్తుంది అని జగన్ వాదన. అది రాష్ట్ర ప్రభుత్వానికి భారమవుతోంది అంటూ కోర్టుకు రాలేనని చెప్పారు. విదేశీ పర్యటనకు అనుమతి ఇచ్చిన కోర్టు తిరిగి వచ్చాక వ్యక్తిగత హాజరు తప్పనిసరి అన్న షరతు పెట్టింది. కానీ జగన్ ఇప్పుడు ఆ షరతు ఉల్లంఘిస్తున్నారని ఆరోపణ. తప్పదంటే వీడియో కాన్ఫరెన్స్లో హాజరవుతా అంటూ కోర్టుకు ఆఫర్ ఇచ్చిన జగన్ న్యాయ వ్యవస్థను తక్కువగా అంచనా వేస్తున్నారని విమర్శలు. సీఎంగా ఉన్నప్పుడు కూడా న్యాయమూర్తులను వేధించారని ప్రతిపక్ష ఆరోపణలు. సీజేఐపై తప్పుడు ప్రచారం చేసిన ఘటనను మళ్లీ గుర్తు చేస్తున్నారు. అక్రమ ఆస్తుల కేసులో కోర్టుకు హాజరవ్వడాన్ని జగన్ చాలా కాలంగా తప్పిస్తున్నారు. పదవి పోయాక కూడా బెయిల్ షరతులు పాటించకపోవడం వివాదాస్పదం. నిందితుడిగా ఉన్న వ్యక్తి ఇలా కోర్టు ఆదేశాలను లెక్క చేయడం చట్టపరంగా సవాల్. సిబిఐ ఇప్పటికే జగన్ పిటిషన్ల వల్లే కేసు ఆలస్యం అవుతుంది అని తెలిపింది. కోర్టు ఈసారి జగన్ ప్రవర్తనపై ఎలా స్పందిస్తుందో అందరి దృష్టి అక్కడే. విమర్శలంటున్నారు, రౌడీలను పరామర్శించడానికి సమయం ఉంది కానీ కోర్టుకు సమయం లేదా?